చట్టాలపై ప్రతి పౌరుడు అవగాహన కలిగి ఉండాలి అని మాజీ ఐఏఎస్ అధికారి ఇంతియాజ్ సూచించారు. కర్నూలు నగరంలో ఉస్మానియా కళాశాల ప్రాంగణంలోని బీఈడీ కళాశాల సమావేశ భవనం ముందు వర్క్స్ చట్టాల పుస్తక సమీక్ష కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి పుస్తక రచయిత మాజీ ఐఏఎస్ అధికారి ఇంతియాజ్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ చట్టాలపై ప్రతి పౌరుడు అవగాహన కలిగి ఉండాలి అని సరళమైన భాషలో సామాన్యులకు సైతం అర్థమయ్యేలా పుస్తకాన్ని రచించడం జరిగిందన్నారు. కేంద్ర ప్రభుత్వం 2025లో చేసిన సవరణలు, కోర్టు తీర్పులు సైతం తెలియజేస్తూ పుస్తకంలో పలు అంశాలను క్లుప్తంగా వివరించాను అని, ప్రతి వ్యక్తి పుస్తకాన్ని చదివి విజ్ఞానాన్ని పొందాలన్నారు. తాను ప్రభుత్వంలో మైనారిటీ వెల్ఫేర్ ప్రిన్సిపల్ సెక్రటరీగా పనిచేస్తున్నప్పుడు చాలా కోర్టు కేసులు పరిష్కరించాల్సి వచ్చేది అని, ఈ విధంగా చట్టాలను చదివే వర్క్స్ చట్టాలపై పుస్తకాలను రాయాలి అనిపించి ఎంతో బాధ్యతతో ఈ పుస్తకాన్ని రచించాలని అన్నారు. ఈ పుస్తకంలో అన్ని అంశాలను, కోర్టు తీర్పులను 16 అధ్యాయాలుగా విభజించి సరళమైన రీతిలో అందరికీ అర్థమయ్యేలా రాయడం జరిగిందన్నారు. అనంతరం వక్తలు మాట్లాడుతూ వర్క్స్ చట్టాలపై పుస్తకాన్ని రాయడం సమాజానికి ఎంతో అవసరం అన్నారు. ఎంతో కృషితో సరళమైన భాషలో అర్థమయ్యేలా చట్టాలపై అవగాహన కల్పిస్తూ ఓ విశ్రాంత ఐఏఎస్ అధికారి పుస్తకం రాయడం అభినందించదగ్గ విషయమని ప్రశంసించారు. And believe me if I say, that was a fantastic story. అందరికీ నమస్కారం. ఈరోజు కర్నూలు నగరంలోని ఉస్మానియా కాలేజ్లో సెమినార్ హాల్లో నేను రాసిన వక్ఫ్ చట్టం, దాని మీద రాసిన పుస్తకం. ఈ వక్ఫ్ చట్టం మనకు ఏదైతే 2025లో అమెండ్మెంట్స్ వచ్చాయో, దాని తర్వాత ఉన్న కొత్త విధి విధానాలు, ఏ విధంగా వక్ఫ్ ఆస్తులను పరిరక్షించాలి, ఏ విధంగా కొత్త విధి విధానాలు ఉన్నాయి, ఏ విధంగా రిజిస్ట్రేషన్లు జరగాలి, ఏ విధంగా మనకు ముతవల్లీలు వారి విధులను నిర్వర్తించాలి, ఏ విధంగా వక్ఫ్ బోర్డ్ పవర్స్ ఉంటాయి, ఏ విధంగా వక్ఫ్ బోర్డ్ మెంబర్స్ నియమితులు అవుతారు, ఏ విధంగా ట్రిబ్యునల్ ఫంక్షన్ చేయాలి, ఇలాంటి అన్ని అంశాల మీద ఈ చట్టం వచ్చే ముందు ఏ విధంగా ఉండింది, ఇప్పుడు ఎలా ఉంది, వాటిని ఏ విధంగా మనకు ప్రభుత్వము, కేంద్ర ప్రభుత్వము ఉమ్మీద్ యాక్ట్ అనే ఒక మన పేరుతో తీసుకొని వచ్చి మరి చేసిందో, దాన్ని సరళతరమైన రీతిలో నేను అందరికీ అర్థమయ్యేలా దీని మీద వక్ఫ్ అండర్స్టాండింగ్ వక్ఫ్ లాస్ అని రాయడం జరిగింది. అలాగే మనకు ఇది నేను గత సంవత్సరం ఆగస్టులో మనకు బిల్ వచ్చిన తర్వాత దాని మీద చాలా అధ్యయనం చేసి, అప్పుడు కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన జాయింట్ పార్లమెంటరీ కమిటీకి కూడా నేను వారి ముందు కూడా నా రికమెండేషన్స్ని వారికి ప్లేస్ చేయడం జరిగింది. ఆ అనుభవంతో మరి అందులోనూ నేను ప్రిన్సిపల్ సెక్రటరీగా పనిచేసిన అనుభవంతో ఈ వక్ఫ్ అండర్స్టాండింగ్ వక్ఫ్ లాస్ రాయడం జరిగింది. దానికంటే ముందు 6 నెలల క్రితం నేను ROR రెవెన్యూ లాస్ మీద కూడా పుస్తకం రాయడం జరిగింది. మరి ఈ వక్ఫ్ అండర్స్టాండింగ్ వక్ఫ్ లాస్ అనేది ఈ జనవరి 30వ తేదీ విజయవాడలో రిలీజ్ అయిన తర్వాత మరి కర్నూలు లో దీని సమీక్ష ఏర్పాటు చేసుకుందామని ఇక్కడ రావడము, మరి ఈరోజు చాలామంది పెద్ద సంఖ్యలో దీనికి హాజరు కావడం చాలా ఆనందంగా ఉంది. మీ అందరికి కూడా ధన్యవాదాలు. జై హింద్.